నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే గోస్ట్ రిపోర్ట్ పైన చర్చలు జరిగినాయి, దానిపైన విమర్శలు కూడా గుప్పిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ దాన్ని చించేసి చెత్తబూట్లో వేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒకవైపు ఆందోళన చేపడతా ఉన్నారు, మరోవైపు కవిత చేసిన వ్యాఖ్యలు కూడా చర్చగా మారాయి. నిజంగానే అవినీతి జరిగే అవకాశం ఉంది, కానీ దాంతో కేసీఆర్ సంబంధం లేదని కల్వకుంట్ల కవిత చెప్తాను. ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఒకసారి బీజేపీ అంశం చూద్దాం. ఒకసారి ఈటల రాజేందర్ ఏం మాట్లాడిండో వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇది వినండి. వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి విన్నర్గా ఇదే బీజేపీ పార్టీ నుండి జాతీయ ఓబీసీ అధ్యక్షులైనటువంటి లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరే వినండి. గత 2 రోజులుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి విషయం చూస్తూ ఉంటే 2 రోజులు ఆ సమావేశంలో తేల్చిందేమిటి అంటే మసిబూసి మామిడికాయ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా 2 అంశాలు, ఒకటి బీసీకి సంబంధించిన బిల్లు విషయంలో కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతి విషయంలో కానివ్వండి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి 22 మాసాల తర్వాత ఇప్పుడు కనువిప్పయింది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని, నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిప్పయింది. విన్నర్గా వీరిద్దరి మాటల్లో ఒక పొంతనైతే లేదని చెప్పేసి క్లారిటీగా అనిపిస్తూ ఉంది. ఒకవైపు అది కాళేశ్వరం ప్రాజెక్టు పైన తప్పిదాలు జరిగినాయి. గతంలో అమిత్ షా కావచ్చు, అటు జేపీ నడ్డా కావచ్చు, ఇంకా అనేక మంది బీజేపీ శ్రేణులంతా కూడా అందులో తప్పిదాలు జరిగినాయి, దాన్ని ఒక ఏటీఎం వల్లే వాడుకున్నారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చాక దానిపైన మేము నిగ్గు తేలుస్తాం, దోషులు ఎవరో వాళ్ళను బయట పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరోవైపు అదే పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఈటల రాజేందర్ గారు అసలు ఈ గోష్ కమిషనే పూర్తి స్థాయిలో తప్పులు చేసింది, అందులో తప్పిదాలే జరగలేవని చెప్పి చెప్తా ఉంది. మరి బీజేపీలో ఎందుకు ఈ 2 ఓడల ప్రయాణం జరుపుతా ఉన్నారు? తప్పు జరిగిందని ఒక వ్యక్తి చెప్తాడు, అసలు తప్పే జరగలేదని చెప్పేసి మరొక వ్యక్తి చెప్తాడు. మరి దీనిపైన బీజేపీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా తప్పు జరగలేదని చెప్పేసి ఏదైతే ఈటల రాజేందర్ చెప్తా ఉన్నాడో ఆయన వాస్తవమా, లేదంటే తప్పు జరిగిందని చెప్పి చెప్తున్నటువంటి లక్ష్మణ్ వాస్తవమా, ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఈటల రాజేందర్ పైనకు ఈ కేసు మల్లుతుందో అని చెప్పేసి భయంతో ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు సిబిఐకి అప్పచెప్పారు, కానీ పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేరు, దాంట్లో ఉన్నటువంటి తప్పిదాలు కూడా మాకు చెప్పలేదు. ఇంకా ఒకవేళ సిబిఐకి ప్రభుత్వం సహకరించినట్లయితే దోషులను ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. మరి సిబిఐకి ఈ కేసు ఇవ్వడానికి గల కారణాలు ఏంది? నిజంగానే ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటే అది కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల నుండి వ్యతిరేకత ఏర్పడుతుందన్న అంశం ఒకటైతే, అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి పొత్తు ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా సిబిఐకి కేసును అప్పచెప్పినట్లయితే మరి నిజంగానే వాస్తవాలను బయటకు తీరుతా, లేదంటే ఆ పొత్తులో భాగంగా ఆ కేసును తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తారా అనేది ఇంకొక అంశం మారింది. మరి రేవంత్ రెడ్డి స్టెప్ ఏమో ఉండబోతా ఉంది. బీజేపీలో 2 మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కేసీఆర్ను అరెస్ట్ చేసి తీరుతాం, అందులో తప్పిదాలు జరిగినాయి, కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం, హరీష్ రావును అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు ఏమో అందులో తప్పిదాలే జరగలేవని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతా ఉన్నారు. ఒకవైపు మండలిలో ఈరోజు మాట్లాడుతూ ఏదైతే కేసీఆర్ పైన కేటీఆర్ పైన వస్తున్నటువంటి అభాండాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నిటినీ తప్పుపడుతూ ఎమ్మెల్సీలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు బీసీలకు న్యాయం చేయాలి, ఏదైతే 2 పిల్లలకు మాత్రమే అర్హత అని చెప్పేసి సర్పంచ్లో ఉందో దాన్ని 3 పిల్లలకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఉంటే మధ్యలో వచ్చి జై తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ నినాదాన్ని వాడుకుంటూ ఒకవైపు ఆందోళన చేపట్టే ప్రయత్నం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అయోమయంలో నెట్టుతూ ఉన్నారు.
ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా ఒక కోవకు చెందినయే. వీళ్ళంతా కూడా కలిసి ప్రజలను పిచ్చోళం చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గాలు మాట్లాడుతున్నాయి. సరే, ఎంతైనా చూడాల్సిన అవసరం ఉంది. సిబిఐ చేతిలోకి కేసు వెళ్ళింది, మరి అరెస్ట్ చేస్తారా లేదంటే పొత్తు ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ పొత్తును ఇప్పుడే ఏదైతే చీకటి పొత్తు ఉందో దాన్ని వెలుగులోకి తీసుకొస్తారా అనేది ఎంతైనా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతా ఉందా? ఒక్కొక్కరుగా ఈరోజే బీసీ ఎక్స్ కమిషన్ చైర్మన్ కూడా బీజేపీలో చేరడం జరిగింది. మొన్న గువ్వల బాలరాజు చేరడం జరిగింది. ఒక్కొక్కరుగా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతూ ఉంది? బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతూ ఉంటే ఈరోజు కేసీఆర్కి అన్యాయం చేస్తూ ఉన్నారు, కేసీఆర్ కుటుంబం పైన కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పేసి మరో వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి మాటలు ఇవేవి కావు. కాబట్టి ఏదైతే కమిషన్ చేయాల్సిన పని కమిషన్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపైన ఈ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఆలోచించాలని చెప్పేసి ప్రతిపక్ష పాత్ర పోషించి ఏదైతే యూరియా కోసం బతుకులాడుతూ ఉన్నారో రైతులకు, వాళ్ళకు న్యాయం చేసే దిశగా వీళ్ళంతా నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ త్వరలోనే కాళేశ్వరంకు ఒక ముగింపు పలకాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత 2 ఏళ్లుగా కాళేశ్వరం పేరు చెప్పుకొని రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రజలకు ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలియదు, కానీ ప్రజలకు సంబంధం లేని అంశంపైన రాజకీయాన్ని అటువైపు దృష్టి మళ్లించి ఈరోజు ప్రజల అవసరాలను పక్కన పెడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. సో దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. వాస్తవాలైంది అవాస్తవాలైంది తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఆ స్థానిక ఎన్నికల్లోనైనా ఈ రాజకీయ నాయకులందరికీ బుద్ధి చెప్పి ఇండిపెండెంట్ అభ్యర్థులను మీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని గెలిపించుకున్నట్లయితే ఈ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ల లోపు రాజకీయ పార్టీలన్నీ ఒక మంచి నినాదాన్ని ఎత్తుకుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చూస్తున్నానండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ ఎవరీవన్.